హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పులిహోర చేస్తున్నాను. దానికి నేను పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. ఈ కప్తో 3 కప్పులు రైస్ తీసుకున్నాను. పులిహోరకి కావాల్సినవి 5-6 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కరివేపాకు, పల్లీలు, ఆయిల్, ఇంగువ, సాల్ట్, పసుపు, ఎండుమిర్చి, తాలింపులు. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకుందాము. 2 సార్లు నీట్గా కడుక్కొని వాటర్ వేసుకుని ఉడికించుకుందాం. అన్నం ఉడికే లోపల మనం గోంగూర ఉడికించుకుందాము. నీట్గా కడుక్కోవాలి. 3-4 సార్లు నీట్గా కడుక్కొని గోంగూర ఉడికించుకుందాం. 3 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ గోంగూరలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 టీ గ్లాస్ అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న రైస్లో 1/2 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అన్నం పొడిగా ఉడుకుతుంది. రైస్ మాత్రం ఉడికితే సరిపోద్ది. కొంచెం పదును ఉండాలి మనకి. ఇప్పుడు మనం ఈ గిన్నె వాష్ చేసుకున్నాము. రైస్ ఇలా వార్చుకున్న తర్వాత గంజి ఇప్పుడు మనం వెడల్పుగా ఉన్న గిన్నెలో చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు గోంగూర కూడా ఉడికిపోయింది. ఇది ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రుబ్బుకోవాలి. ఇలాగ మనం పప్పు గుర్తుతో మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ వేయకూడదు ఫ్రెండ్స్, మరి మిక్సీ అయితే పేస్ట్ లాగా అయిపోతుంది కదా. ఇలా రుబ్బుకోవాలి మెత్తగా. గోంగూర రుబ్బుకునేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. లేకపోతే చప్పదనంగా ఉంటుంది. గోంగూర చప్పగా ఉంటుంది. సాల్ట్ వేసుకున్నాం మనకు ఉప్పు పడుతుంది కదా. ఇలాగ ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాము. గోంగూర పక్కన పెట్టుకుని ఇప్పుడు పులిహోరలో తాలింపు రెడీ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందుగా మనం పల్లీలు వేసుకోవాలి. 1/2 కప్పు అయితే వేసుకున్నాను నేను పల్లీలు. పులిహోరలో పల్లీలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే. పల్లీలు వేగిన తర్వాత తాలింపులు వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి తాలింపులు. తాలింపులు కూడా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి సన్నగా చీలికని వేసుకోవాలి. 3-4 కరివేపాకు, వేగిన తర్వాత లాస్ట్గా ఎండుమిర్చి చేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. ఫస్ట్ వేసుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకొని అవి వేసుకోవాలి. మనకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. టేస్ట్గా ఉంటుంది ఇంగువ వేసుకుంటే. సాల్ట్ 1/2 స్పూన్ అయితే సరిపోద్ది. మనం గోంగూరలో వేసుకున్నాం, రైస్లో వేసుకున్నాం కదా. తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మనం రైస్లో వేసుకున్నాం కదా, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని పులుసు వేసుకోవాలి. పులుసు వేసుకొని ఉడికించుకోవాలి 1 నిమిషం. పులుసు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పులిగోంగూర తీసుకున్నాం కదా, గోంగూర కూడా పులిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఉడికించుకున్న గోంగూరని వేసి ఈ తాలింపులో ఉడికించుకుందాం. ఇలా
కలుపుకొని ఉడికించుకోవాలి గోంగూర తాలింపులో. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత మనం రైస్లో కలుపుకున్నాము. రైస్ అయితే చల్లారింది. ఇప్పుడు మనం ఈ గోంగూర గుజ్జుని రైస్లో కలిపేసుకున్నాము. ఇలాగా పులిహోర అయితే ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర పులిహోర మనం గట్టితో కలిపిన దానికన్నా ఇలా నీట్గా కడిగిని ఇలా చెయ్యట్టి కలుపుకుంటే బాగుంటుంది. అన్నానికి బాగా పడుతుంది అన్నమాట. ఈ గోంగూర పులిహోర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. సాల్ట్ కూడా ఇప్పుడే మనం చూసుకుందాం సరిపోయిందో లేదో. సాల్ట్ అయితే కొంచెం పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తక్కువగానే వేసుకున్నాం కదా. గోంగూరలో ఏంటి, తాలింపులో ఏంటి, రైస్లో ఏంటి తక్కువగానే వేసుకున్నాం కదా. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.